విజయనగరం జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా తలపెట్టిన శోభాయాత్రకు కొంతమంది అధికారులు అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ఆరోపించారు. శోభాయాత్రకు అనుమతి లేదంటూ కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. దీనిపై గ్రీవెన్స్లో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోలీసుల బందోబస్తు నడుమ శోభాయాత్ర నిర్వహణకు సహకరించాలని కోరారు. రేపు ఏదైతే హనుమత్ జయంతి ఉందో ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకొని విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి, ఎస్కోట వంటి నగరాల్లో శోభాయాత్ర నిర్వహించడానికి హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున యువత సంకల్పించి ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే అకస్మాత్తుగా ఈరోజు ఉదయం నుంచి కూడా అధికారులు కొంతమంది అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఈ శోభాయాత్ర చేయడానికి వీల్లేదు అని చెప్పి పెట్టినటువంటి పర్మిషన్ ఇవ్వకుండా ఆటంకాలు కల్పించేటటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మా యొక్క కార్యకర్తలకు కానీ అలానే హిందూ బంధువులకు కూడా చాలా మందికి ఫోన్లు చేయడం, ఈ కార్యక్రమం జరగదని చెప్పేసి ఒకరు మాట్లాడడం, ఇంకొకరు ఫోన్ చేసి ఎంతమంది పాల్గొంటున్నారని చెప్పేసి ఒక రకమైనటువంటి వాతావరణం, అంటే ఈ కార్యక్రమం జరగకూడదు అనేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మా దృష్టికి వచ్చింది. దీన్ని తీసుకుని ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. శోభాయాత్ర జరిగేటట్టుగా పూర్తి ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే బందోబస్తు మధ్య శోభాయాత్రను జరపాలి తప్పించి ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి విజయనగరంలో శోభాయాత్రను అడ్డుకునేటటువంటి విధానాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోని చేపట్టడానికి వీల్లేదు. వారి యొక్క ఆటంకాలు కలిగించాలి అనేటటువంటి ఆలోచనతో వారు కానీ రేపటి శోభాయాత్రకి ఏ రకమైన అడ్డంకులు సృష్టించి శోభాయాత్ర జరగకుండా కానీ వారు చర్యలు చేపట్టినట్టయితే మాత్రం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ నుంచి నిరాహార దీక్షకి కూర్చోబోతున్నాం. ఇందులో ఎటువంటి మొహమాటం లేదు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా రేపు శోభాయాత్ర కోసం అందరూ సమాయత్తం అవుతా ఉంటే అధికారులు మాత్రం ఆటంకాలు కల్పించే విధంగా ఆలోచన చేయడం అనేది మంచిది కాదు. దీన్ని విరమించుకోవాలి. అవసరమైతే హిందువులకి భద్రత కల్పించలేమని మీరు అనుకునేటట్టయితే మమ్మల్ని మేము వదిలేసినా మాకు మేము భద్రతను కల్పించుకోగలం. అంత చేతగాని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి ఎక్కడో ఏదో జరిగింది అనేటటువంటి సాగుతో దయచేసి ఇక్కడ మాత్రం ఆటంకాలు కలిగించేటటువంటి ఆలోచన చేయకూడదని చెప్పి అధికారులకు తెలియజేస్తున్నాం. లేదు మీరు మీ పద్ధతిలోనే వెళ్తాం అనేటట్టయితే మాత్రం మేము నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం అని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం.